మా ఊర్లో జరిగిన జాతర సమయంలో ప్లాస్టిక్ వాడకంపై వచ్చే అనర్థాలను ప్రజలకు వివరిస్తూ మీరు పడిన శ్రమ, కృషి మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా ఎవరైనా ప్లాస్టిక్ వాడకంపై వచ్చే అనర్థాలను ప్రజలకు వివరిస్తారు. 2 ఫోటోలు, 4 వీడియోలు తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ మీరు అలా కాకుండా వాటిని వివరిస్తూ ఎక్కడ కొనాలో, లేదంటే ఎలా కొనాలి, ఎంత కొనాలి అనే విషయాన్ని కూడా వివరించి, తరువాత ఎలా అయితే శ్రద్ధ పెట్టి ఎవరు కొనరేమో అనే భయంతో మీ సొంత ఖర్చుతో విస్తరాకు ప్లేట్లు, అలాగే పేపర్ గ్లాసులు తీసుకొచ్చి తొర్రేట్లో ఒక స్టాల్ ఏర్పాటు చేసి, దాని మీద ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం మీకు వచ్చిన ఖరీదుకే వాటిని మళ్ళీ ప్రజలకు అమ్మడం జరిగింది. దాని ద్వారా చాలామంది ప్లాస్టిక్ వాడకాన్ని ఆపి మీరు ఇచ్చినటువంటి విస్తరాకు ప్లేట్లు, అలాగే పేపర్ గ్లాసులను వాడడం జరిగింది. అందులో నేను కూడా ఒకటిని. మీరు చెప్పిన ముఖ్యమైన విషయం నేను ఫాలో అయ్యేది ఎప్పుడు కూడా ఏంటంటే, ఎక్కడైనా సరే ఫంక్షన్లో వాటర్ బాటిల్ వేస్తాం బాగా అలవాటు అయిపోయింది. ఆ వాటర్ బాటిల్ సగం తాగి పాడేయడం వల్ల మూత ఒక చోట, బాటిల్ ఒక చోట పాడేస్తున్నాం. మీరు చెప్పిన నాకు అమూల్యమైన విషయం ఏంటంటే, నిజంగా ఆ బాటిల్లో ఉన్న వాటర్ అంతా కూడా కంప్లీట్గా కిందకి వంచేసి ఆ మూత పెట్టి బాటిల్కి పాడేయడం వల్ల రేపొద్దున వాటిని వేరుకునేవాళ్ళు, రీసైక్లింగ్ పంపించేవాళ్ళు కానీ, వాటిని వేరుకొని అమ్ముకునేవాళ్ళు కానీ మూతతో సహా బాటిల్ తీసుకెళ్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, వాటర్ తాగిన తర్వాత బాటిల్ ఒక చోట, మూత ఒక చోట పడేస్తారు. దానివల్ల ఆ రోడ్ల మీద ప్లాస్టిక్ని ఏరుకునే వాళ్ళు మూత తీయరు, ఓన్లీ బాటిల్ మాత్రమే తీస్తారని మీరు చాలా వివరంగా చెప్పారు. దానివల్ల ఇప్పటికీ నేను అదే ఫాలో అవుతున్నాను. అలాగే నా పెళ్ళి కంప్లీట్గా అని చెప్పలేను కానీ 90% వరకు నేను ఎకో ఫ్రెండ్లీగా చేయడానికి ట్రై చేశాను. మీరు కూడా ఇలాగే ప్రజలకు ప్లాస్టిక్పై వచ్చే అనర్థాలను వివరిస్తూ ఇలాగే ముందుకు వెళ్తారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం నుంచి వెనక్కి తగ్గకుండా ఇలాగే మీ పోరాటాన్ని కొనసాగించి ప్రజల ఆరోగ్యాన్ని, అలాగే ఈ భూమాత కలుషితం కాకుండా కాపాడతారని ఆశిస్తున్నాను. మీరు చేసే ఏ కార్యక్రమంలో అయినా సరే, ప్లాస్టిక్ వ్యతిరేకంగా మీరు చేసే ఏ కార్యక్రమంలో అయినా నేను కూడా మీ తోడుగా ఉంటాను. అలాగే నా వీలైనంత వరకు సహాయాన్ని అందించడానికి కూడా ఎప్పుడూ రెడీగా ఉంటాను.